ఇప్పుడు ఇది ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఏం చెప్పిండ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఇందాక, ఇగో సొంత బిడ్డను అవమానిస్తూ మహిళలకు గౌరవిస్తారా? సొంత బిడ్డను అవమానిస్తూ మహిళలకు గౌరవిస్తారా? ఇంకో మహిళలకు ఏ పార్టీ గౌరవం ఇస్తుండో రేవంత్ రెడ్డి ఒక్కసారి జర చూడు ప్లీజ్. ఇంకో ఈ నగరానికి ఏమైంది? జూబ్లీస్ పరిధిలో దళిత మహిళ రేప్ జరిగింది. బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక దాడి జరిగింది. కోటీశ్వరరాలైంది. డౌట్ వస్తుందా మీకు? నిజమేనా? కోటీశ్వరరాలైంది, మహాలక్ష్మి అయింది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ లో మహాలక్ష్మి అయిన బల్దియా మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు మానభంగం చేయించుకుంది. అరే గుడ్ న్యూస్ కదా ఇది. కోపం వస్తుంది మీకు కోపం వస్తుందా లేదా? వస్తుంది. నేను గుడ్ న్యూసే చెప్తున్నా. ఇగో రేవంత్ రెడ్డి మహిళలకు అతిపెద్ద గౌరవం ఇచ్చిండు. ఇంకో ఇంత పెద్ద పొజిషన్ కూర్చోబెట్టిండు. రేపు అంటే చిన్న విషయమా? చాలా పెద్ద విషయం, చాలా గొప్ప గౌరవం ఇది. కేసీఆర్ బిడ్డను అవమానించిండు, అంతకంటే గొప్ప గౌరవం మన రేవంత్ రేప్ మర్డర్ జరుగుతూ ఉండే. మంచిదిరా భయ్, కోటీశ్వరరాలు అవుతుంది, మహాలక్ష్మి అవుతుంది, తప్పేంది? కానీ మరి హోంమంత్రి చచ్చిండా? ఇంకో నాకు కుటుంబ సెంటర్లో సోపతి చేసిన ఈ ప్రక్క కుడి పక్క ఒక హోంశాఖ, ఎడమ పక్క ఇంకో శాఖ, అన్ని శాఖలు కూడా కర్రలు కడతాను ఇప్పుడు రాష్ట్రంలో. అందువల్ల ఇగో ఇప్పుడు ఇది నెంబర్ 1 న్యూస్ ఈ దేశంలో. రైజింగ్ తెలంగాణ, రైజింగ్ రేవంత్ రెడ్డి, రైజింగ్ కాంగ్రెస్, రైజింగ్ ఇందిరమ్మ రాజ్యం. మహిళ ఒక్క నిమిషం, 25,000 రూపాయలు కోటీశ్వర్లను చేస్తా ఉన్న రేవంత్ రెడ్డి కోటీశ్వరాలను చేసిండు జూబ్లీస్ లోనే. ఏం నవీన్ యాదవ్ ఒక బండి పెట్టు, ఒక ప్రచార రథానికి జూబ్లీస్ లో అంటారుగా మహాలక్ష్మిని చేసిన రేవంత్ రెడ్డి బల్దియా పారిశుద్ధ్య కార్మికురాలపైన మానభంగం. ఇది కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం, మా గొప్పదనము. సిగ్గు లజ్జ లేకుండా చెప్పకురి, మీరు చెప్పకురి. సిగ్గు అనిపిస్తుంది నాకు. చెప్పినా మొనగాడు ఇంతసేపు నల్లమల్ల పొలిసిందిగా ఇప్పుడు ఇంకా సరస్తనే ఉంటాడు ఇక డైలాగులు. సొంత బిడ్డను ఆడబిడ్డను అవమానించడం మహిళని గౌరవిస్తారు. ఈ మొనగాడు ఫుల్లు గౌరవిస్తాడు. మంగళ హారతని వలకవే మా జూబ్లీ హిల్స్లా, మా రేవంత్ అన్నకు మహాలక్ష్మి చేస్తున్నాడు. కాకరి చుమ్ముతా, నేను ఉమ్ముతా, నాకే మన్ను కూడా భయం లేదు. చెప్తా ఉన్నా, ఇంకోసారి సిగ్గుదాపిన ముచ్చట చెప్పకు. బల్దియా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక దాడి. తెల్లవారుజామున పనికి వెళ్తుండగా అఘాయిత్యం జరిగింది. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాడుతుండగా దారుణం. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు. వాడు చెప్పినోడు. అరే మంచి పని జరిగింది. పొద్దుగాల 4 గంటలకు మానభంగం చేయడం వాడు ఎంత గొప్ప రాజ్యం ఇది. అరే అర్ధరాత్రిలో అయితే ఇబ్బంది అవుతుందని పొద్దుటిల్లు ఎత్తారు. మంచోళ్ళు కదా, తెలివికాలు. అరే ఎంత మంది పైన మానభంగం చేస్తే అంత గొప్ప ఇందిరమ్మ రాజు రైజ్ అవుతుందట. వాళ్ళకు అసలు రోగం ఒకటి ఉంది. అందువల్ల ఇది మంచి విషయం. మీరు కోపం చేయకరి. రేవంత్ రెడ్డికి మహిళల పైన అంతులేని గౌరవం ఉంది. ఇప్పుడు వాడిని మన ఎలుగోటును చూసిరా మీరు? ఊరలో ఆంబోతులు ఊరి మీద తిరుగుతాయి. ఆంబోతుని మేతని పందికొక్కు లెక్క సాత్తారు. ఇప్పుడు పోలీసులు మన పెట్టండి. ఎవరైతే రేప్ చేసిండో మన పందికొక్కుని చేస్తారుగా, అట్లా పందికొక్కుని చాటి చేస్తారు. సిగ్గు ఉంటే కదా మనకన్నా. సిగ్గు లజ్జ వస్తే మన హోమ్ మినిస్టర్గా ఏమైనా వీగగలుగుతుందా? 70 సంవత్సరాల ముసలోనిగా ఉన్న కేసీఆర్ రక్తం మరిగిపోయి దిశ కేసులో కుక్కల్ని కాల్చి పడేసింది. మనము సోరోను పొడుతున్న సోరోను. ఇప్పుడు యువకుడు ఉత్సాహవంతుడు ముఖ్యమంత్రి కథలు కడుతుంది. ఇప్పుడు మీరు మారడిపోయి మీకు సిగ్గులజ్జ వస్తుంది కానీ